వయస్సుతో సంబంధం లేకుండా వరుస హిట్లతో దూసుకెళ్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. క్రితం సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో మాస్ సక్సెస్ ని సొంతం చేసుకున్న ఆయన విశ్వంబరతో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాయడానికి రెడీ అవుతున్నారు. ఇదే సమయంలో ఆయన స్థలాల మీద భారీ పెట్టుబడులు పెడుతున్నారు. చిరంజీవికి హైదరాబాద్ లో అత్యంత ఖరీదైన ప్రాపర్టీలున్నాయి. తాజాగా ఆయన ఊటీలో ఓ ప్రాపర్టీ కొన్నారు. 5.5 ఎకరాల విస్తరణలో ఉండే ఈ ప్రాపర్టీ ఎంతకు కొన్నారు, ఏమిటి ఆ ప్రాపర్టీ ప్రత్యేకత వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. చిరంజీవికి వివిధ ప్రాంతాల్లో ఇల్లులు ఉన్నాయని గతంలో ఆయన స్వయంగా తెలిపారు. ఇప్పుడు హాలిడే కోసం గోవా, ఊటీ లాంటి ప్రదేశాల్లోనూ ఆయన గృహాలను నిర్మించుకున్నట్లు స్పష్టం చేశారు. గోవా ప్రాపర్టీ దాదాపు సిద్ధమైందని, ఇది తన కుమారుడు రామ్ చరణ్ అభిరుచికి తగినట్టుగా నిర్మించుకున్నట్లు చెప్పారు. అలాగే చిరంజీవికి చెన్నైలోనూ 2 బంగ్లాలు ఉన్నాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రాంతంలో భారీగా ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. చిరంజీవికి హైదరాబాద్ నగరంలో అత్యంత విలాసవంతమైన బంగ్లా ఉంది. ఇది 30 కోట్లతో నిర్మించుకున్నట్లు సమాచారం. ఈ బంగ్లాను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహీలియానికి చెందిన ఆర్కిటెక్చరల్ ఇంటీరియర్ డిజైన్ సంస్థ రూపొందించింది. ఇందులో అవుట్డోర్ పూల్, టెన్నిస్ కోర్ట్, ఫిష్ పాండ్ అండ్ గార్డెన్ స్పేస్ వంటివి ఉంటాయి. ఓ కొండ మీద చుట్టూ టీ గార్డెన్స్ తో కూడిన అద్భుతమైన వ్యూతో ఈ కొత్త ప్రాపర్టీ ఉంటుందట. చూడగానే చిరంజీవికి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఓకే చెప్పేశారట. ఈ ప్రాపర్టీని చిరంజీవి 16.5 కోట్లు పెట్టి కొనుగోలు చేసినట్లు సినిమా వర్గాల సమాచారం. ఊటీ అవుట్స్కట్స్ లో ఈ ప్రాపర్టీ ప్రైమ్ ప్రాపర్టీ అవుతుందని భావిస్తున్నారట. రీసెంట్ గా రామ్ చరణ్ ఉపాసనకు కూడా ఆ ప్రాపర్టీని చూసి వచ్చారని సమాచారం. అక్కడ లావిష్లా ఫామ్ హౌస్ కట్టాలని ప్లాన్ చేస్తున్నారు. పర్మిషన్స్ కోసం ప్రస్తుతం పనులు జరుగుతున్నాయని టాక్. ఊటీలో చాలా మంది ప్రముఖులు, బిజినెస్ మ్యాన్లు విలాసవంతమైన ప్రాపర్టీలు కొంటున్నారు. అదే పద్ధతిలో మెగాస్టార్ కూడా అక్కడ ప్రాపర్టీ తీసుకున్నారని చెప్తున్నారు. అయితే చిరంజీవికి ఇప్పటికే బెంగళూరులో ఫామ్ హౌస్ ఉంది. వైజాగ్ సముద్ర తీరంలో తను కొంత భూమిని కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. విశాఖపట్నంలో మెగాస్టార్ కేవలం హాలిడే కోసం మాత్రమే ఇల్లు నిర్మించబోతున్నారని, అంతకు మించి మరేమీ లేదని స్వయంగా ఆయనే వెల్లడించారు. కెరియర్ పరంగా చూసుకుంటే మెగాస్టార్ చిరంజీవి ఆచార్య, బోలా శంకర్ల రిజల్ట్ తర్వాత ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం మాస్ కమర్షియల్ సినిమాలకే మొగ్గు చూపుతున్నారు. రిస్క్ తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. అలాగే ప్రయోగాత్మక సినిమాలకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు చెప్తున్నారు. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి నిన్న గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అందుకున్న సంగతి తెలిసిందే. 156 మూవీల్లో 537 పాటల్లో 24,000 స్టెప్పులు వేసినందుకు ఈ రికార్డుని సాధించారు చిరు. ఈ అవార్డును బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ సమక్షంలో గిన్నిస్ ప్రతినిధి రిచర్డ్ అందించారు.